అసలు దేశంలో ఏదైనా ఒక వ్యాపార వాణిజ్య వ్యవహారం ఏ ఒక్కరి చేతిలోనూ గుత్తాధిపత్యంగా ఉండకూడదు. ఈ గుత్తాధిపత్యంగా ఉండడం వల్ల వాళ్ళకే నిర్ణయాధికారం ఉండి వాళ్ళు మొత్తం మార్కెట్ను శాసించగలరు. కాబట్టి ఇది కుదరదు అని భారత జాతీయోద్యమ నాటి నుంచి ఉన్న ఒక విలువ. ఆ విలువ వల్లనే భారత రాజ్యాంగంలో అధికరణం 39లో సంపద ఒకే వైపు పోగుపడి ఆర్థిక నిర్ణయాలలో వ్యత్యాసాలు వచ్చే స్థితిని ప్రభుత్వం అంగీకరించకూడదు అనే ఆదేశిక సూత్రం కూడా రాసుకున్నాం. ఆ ఆదేశిక సూత్రం ఇంతవరకు 75 సంవత్సరాలలో అమలు కాలేదు. అది పోగా 1973లో ఆనాటి ప్రభుత్వం మోనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, గుత్తాధిపత్యపు అభ్యంతరకరమైన వాణిజ్య విధానాలను నియంత్రించే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మోనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. 1991-92 తర్వాత నూతన ఆర్థిక విధానాల వెలువలో ఎంఆర్టీపీ చట్టాన్ని పక్కన పెట్టేశారు. ఎంఆర్టీపీ కమిషన్ను పక్కన పెట్టేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతకంతకు గుత్తాధిపత్య సంస్థలు పెరిగిపోతూ వచ్చాయి.